ప్రభుత్వంతో ఓపెన్ చర్చకు సిద్ధంగా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా 2 కోట్ల యువతని స్కిల్ ఇండియాలో నైపుణ్యత పొందడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని అఫీషియల్ వెబ్సైట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్కిల్ ఇండియా పోర్టల్లో అప్లోడ్ చేసింది. నీ దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రభుత్వానికి, నీ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎంతమందికి యువతకు నైపుణ్యత పెంచినో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉందని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాకపోతా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమం పేరు మీద కేసీఆర్ తెలంగాణలో అధికారం రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం పేరు మీద ఒక సెంటిమెంట్ తోటి రాష్ట్ర ప్రజలు ఓటేసి 2 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం కుటుంబ రక్షణ, కుటుంబ అభివృద్ధి కోసం, కుటుంబ డెవలప్మెంట్ కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. కొంతమంది కళ్ళల్లో ఆనందం కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరంలో ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థుల సమస్యలు ఎవరిని అడగాలో తెలియదు, నోటిఫికేషన్ రావు, ఎవరిని అడగాలో తెలియదు. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ తమ్ముడికి అన్అఫీషియల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న విలువైన భూములని ఏ విధంగా కొల్లగొడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇల్లు కట్టలే కానీ ఇల్లు గులుస్తూ ఉన్నారు హైదరాబాద్ పేరు మీద. అంటే పూర్తిగా 6 గ్యారెంటీలు 66 మోసాలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వైఫల్యమైంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఏ మాత్రం అవకాశం లేదని యువమోర్చా నాయకులు 3 దఫాలుగా భారత దేశాన్ని పరిపాలిస్తున్నది బీజేపీకి 30 రోజుల్లోనే 35 ఏళ్ల యువకుడు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఎవడో ఒక దేశద్రోహి ఆలోచనలతోటి, అంటే ఇలా ప్రభుత్వం అంటే కేవలము ఒక ఇంటెన్సిటీ కాదు, ఒక అడ్మినిస్ట్రేషను, ఒక గవర్నెన్సు, ఒక గవర్నమెంట్ నడపాలంటే ఏదైతే ఇవాళ ప్రపంచ దేశాలలో యుద్ధం పేరుమిట కొన్ని దేశాలు అవకతవకలు ఎంత చిన్న భిన్నం అవుతున్నాయి. అయినప్పుడు కూడా ఇవాళ భారత్ సుభిక్షంగా, గట్టిగా, దృఢంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలా బాంబ్ బ్లాస్టులు, ఇలా లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, దేశ భద్రత, అదేవిధంగా మన ఆర్థిక సంక్షోభంలోకి మనకు కూడకపోలేదంటే కేవలం దృఢమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అన్నాక మీరు అన్నారు కదా, నరేంద్ర మోడీ అధికారంలో అనేక మంది యువతకు స్కిల్ అప్డేట్ చేసేసి పెట్టి స్కిల్స్ నేర్పిస్తున్నారని చెప్పారు. మరి అంత స్కిల్స్ నేర్చుకున్నా కూడా యువత ఎందుకు బొద్దింకల్లాగా ఆలోచిస్తున్నారని అంటే ఖచ్చితంగా దేశద్రోహులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆలోచనలు ఖచ్చితంగా దేశద్రోహులు అంటే ఆ రోజు ఈ రోజుకు గణాంకాల ప్రకారం 146 కోట్ల జనాభాలో 60% కలిగిన యువశక్తి గల దేశం మనము. ఈ దేశంలో యువత ప్రపంచవ్యాప్తంగా స్కిల్కి దగ్గర కావాలని నరేంద్ర మోడీ 2014లోనే ఒక స్కిల్ డిక్లరేషన్ చేసినారు, స్కిల్ వార్ డిక్లేర్ చేసినారు. అది అమల్లోకి తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా పేపర్ మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నడపలేదని నా వాద. దేశద్రోహులు కాదు, మనము అఫీషియల్గా ఒక్క విషయాన్ని మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 0.2% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 0.2%. 99% ఈరోజు 98% ఈరోజు ప్రభుత్వ రంగాలు కాకుండా ప్రైవేట్ స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎట్లయితే ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ అన్కండిషనల్ లోన్ తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోమని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. అన్కండిషనల్ లోన్స్ ఇస్తూ ఉంది. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ఎంతమందికి లోన్స్ ఇచ్చినో అఫీషియల్ పోర్టల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడతా ఉంది. మీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది, ఎంతమందికి మహిళా సాధికారత పేరు మీద ఎంతమందికి లోన్లు ఇచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి. మేడం, నీట్ ఎగ్జామ్ జరిగిందంటే నీట్ ఎగ్జామ్ మీద కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంది. కానీ వీళ్ళ మాదిరిగా అధికారులను, అదేవిధంగా మినిస్ట్రీని, అదేవిధంగా చైర్మన్లని ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది మా ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఎప్పుడు కూడా కాదు, భవిష్యత్తు కూడా రోజులు గడవకముందే సిబిఎస్ఈ పేపర్ ప్రశ్నపత్రంలో దిద్దనన్న తప్పైందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఒప్పుకున్నారు. దాని మీద ఒక కమిటీ జరిగింది, దాని మీద ఒక యాక్షన్ కూడా జరిగింది. కావాలంటే మీరు సిబిఎస్ఈ సెక్టర్ స్కిల్ కౌన్సిల్లోనే, అదేవిధంగా ఇలా కోప్స్
కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ అండ్ స్కేల్ ఎడ్యుకేషన్లో కూడా మీరు సర్క్యులర్ చూసినట్లయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో దాని మీద ప్రాపర్ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఓపెన్గా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కనీసం ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా లేదు, ట్వీట్ కూడా చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని శాఖలు ప్రధానమంత్రి చూడట్లేదు. దీనికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నారు, సంబంధిత విద్యాశాఖ మంత్రి మాత్రమే స్పందించారు. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా యావత్ తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అందరూ, అంటే కేవలం రాజకీయాల కోసమే కాకుండా ఇవాళ మనం చూసినాము అన్నలు, మన అక్కలు, మన చెల్లెలు ఈరోజు మనకు రాకపోతే అవకాశాలు భవిష్యత్తు వాళ్ళకైనా రావాలంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా చేయరా? చేస్తారని చెప్పండి, చేయాలంటే చేయాలండి. అట్లీస్ట్ ప్రైవేట్ రంగం అయిపోయిన పోతారు, వ్యాపారం చేసుకుంటారు. కానీ ఇదొక్కసారి అని 2-3 సంవత్సరాల నుంచి అశోక్ నగర్, ఇవాళ దిల్సుఖ్ నగర్ స్టడీ సెంటర్లలో అప్పులు తెచ్చి కట్టుకుంటున్నారు. నిరుద్యోగ పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా చేయరా? చేయకపోతే యువతను ఏ విధంగా చైతన్యం చేస్తాం, మినిస్టర్ ఎట్లా తిరుగుతారు, ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారు, భారతీయ జనతా యువ మోర్చా బాధ్యత తీసుకుంటారు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టక విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈరోజు ఫీజులో ఒకవైపు చూసుకుంటే ఫీజులో దోపిడీ, ఇలా పైసలు ఉన్నోడికే చదువులు అనే విధంగా ఇవాళ ఫీజులు దండుకుంటున్న కమిషన్లకు అమ్ముడుపోయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువైపు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దాదాపు 10,000 కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉంటే కనీసం దాని గురించి ప్రస్తావన కాదు కదా. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తా ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేపట్టినాం. సంజీవని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటున్నారు అని గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి ఎందుకు కుట్ర చేస్తున్నావో నువ్వు సమాధానం చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీ అయ్యే సొత్తు కాదు, అది విద్యార్థుల యొక్క హక్కు. కాబట్టి విద్యార్థుల జోలికి వస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. అదే విధంగా ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే చిక్కడపల్లి లైబ్రరీకో, అదే విధంగా హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ నాయకులు అందరూ వచ్చి అబద్ధపు మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకులు ఈ రోజు ఎక్కడ పోయిరని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. యూత్ డిక్లరేషన్ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు మేము చేపడతామని చెప్పి ఆ రోజు గుండెల మీద గుద్దుకుంటూ చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలని నువ్వని హామీలు ఇస్తే ఈ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులేమో లేదు మేము మొత్తం పరిపాలన కాలంలో 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతామని చెప్పేసి ఈ రోజు అబద్ధపు మాటలతో ఇలా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా అంటే లేదు మేము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అంటున్నావు కదా, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టినవో నువ్వు శాఖల వారీగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి నీకు దమ్ముంటే బాధ్యతతో వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, అశోక్ నగర్కి వస్తావా, దిల్సుఖ్ నగర్కి వస్తావా? నిరుద్యోగులకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అమరవీరుల సాక్షిగా ఇలా అమరవీరుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. ఏ ఆంక్షలు ఆశయాలపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆశలు ఆంక్షలు నెరవేరక ఈ రోజు అమరవీరుల ప్రాణ త్యాగాలపైన ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలపైన గద్దెరెక్కి కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ప్రతిపక్ష పార్టీలకు పేడు బ్యాచ్ అని చెప్పేసి ఈ రోజు ముద్రలు వేస్తా ఉన్నారు, వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిరుద్యోగ విద్యార్థి నేతలకు అందరికీ కూడా న్యాయం జరిగే వరకు బీజేవైఎం అండగా ఉంటుంది. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి దొరినట్టు నిన్ను కూడా కొడంగల్ లేదో చెట్టు కింద కూర్చోబెడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి వచ్చి 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయననే కదా, ముఖ్యమంత్రి అడగట్లేదు, విద్యాశాఖ మంత్రిగానే అడుగుతా ఉన్నా నిరుద్యోగుల తరఫున. ఈరోజు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చా అంటున్నావు కదా, ఆ 1 లక్ష ఉద్యోగాలు ఏ శాఖలో ఎన్ని నియామకాలు చేపట్టిరో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇలా విద్యాశాఖ మంత్రిని కలవడానికి ఎవరికి కూడా ఆయన సమయం ఇవ్వరు. కాబట్టి మీ మంత్రివర్గం వస్తుందా, మీరు వస్తారా, ఎక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారో మీరు చెప్తే నిరుద్యోగులు అందరూ కూడా బాధ్యత మీ దగ్గరకు వస్తారు, ప్రశ్నిస్తారు. ఆ రోజు ఏ విధంగా అయితే నిరుద్యోగ విద్యార్థులకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, మీరందరూ నాయకత్వం వహించి మీ కుటుంబ సభ్యులందరూ ఓట్లు మాకు
మీ ప్రాబ్లమ్స్ అన్ని మేము తీరుస్తామని చెప్పినావు కదా, ఇవాళ ఎక్కడ పోయినాయి? ఈ రోజు అధికారం మతం ఎక్కి మాట్లాడుతున్నారా? ఆ రోజు మీకోసం పనిచేస్తేనేమో నిరుద్యోగులు, సరే ఆ రోజేమో నిరుద్యోగులు, ఈ రోజు వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలకు వేడి బ్యాచ్ లాగా కనిపిస్తున్నారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థి నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ చరిత్రలో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలను మీ అధికారాన్ని పొందబెట్టడానికి సిద్ధమవుతుంది. అంటే తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా మేడం? ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో కూడా ఎక్కడ కూడా పేదలకు కానీ విద్యార్థి నిరుద్యోగులకు కానీ చేసింది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయి ఈ రోజు అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారాన్ని అప్పచెప్తారు. వాళ్ళు తెలంగాణ సాధించుకున్న ఆశలు ఆంక్షయాలు నెరవేర్చే దిశగా నడిపిస్తారని సందర్భంగా బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతోని మహిళా బిల్లుకు నిధి పెట్టి మహిళలను మోసం చేసినారు అని ప్రధాన విమర్శలు చెప్తారు. ఈ రోజు వీళ్ళ కాంగ్రెస్ పార్టీలకు ఉన్న పని ఏంటంటే విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఏమైనా అంటే ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే ఎక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మళ్ళీ మేము అధికారంలోకి రాకుండా కనుమరుగైపోతామని ఒక కుట్రతో ఈ విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేత కాదు, కానీ ఈ విధంగా విమర్శలు చేయడం అనేది కాదు. మీకు ఒకవేళ ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే దాని పట్ల ఖచ్చితంగా మీరు ప్రతిపక్షంగా ప్రశ్నించాలి, దాని గురించి కొట్లాడాలి. కానీ ఈ విధంగా చేయడం అనేది యావత్ ఈరోజు నారీ శక్తి దేశంలో మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించాలంటే ఈరోజు కేవలం బీజేపీ పార్టీలో ఉన్న మహిళలకు మాత్రమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల వాళ్ళ ఇంటి ఆడబిడ్డలకు కూడా వస్తున్నటువంటి అవకాశం. దీన్ని ఈ విధంగా విమర్శిస్తే అది వాళ్ళ అభ్యంతరానికే వదిలేస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆల్రెడీ కొంతమందిని చేసినామని కూడా చెప్తున్నాడు. మరి ఈ సందర్భంలో ప్రత్యామ్నాయ పార్టీ ఎందుకు మాకు తెలంగాణలో వాళ్ళు మాట్లాడుతున్నారు? 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అంటున్నావు కదా, నువ్వు ఫస్ట్ 10,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తలేవు? అందులో విద్యార్థిని లేరా? స్కూటీలు ఇస్తాను మాట్లాడారు కదా, ఎక్కడ మీరు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తే వచ్చి ఎక్కడ మాట్లాడతలేరే? మరి నేను కోటీశ్వరరాలు అయినా అని చెప్పేసి ఏ ఒక్క మహిళ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎప్పుడైనా మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఎప్పటికైనా నిరుద్యోగుల పక్షాన మేము మద్దతు తెలుపుతాం. వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి పోరాడతాం, రాకపోయినా కూడా వాళ్ళ పక్షాన మేము ఉండి కొట్లాడతాం. ఇందాక మీరు గన్పార్క్ దగ్గర నినాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ అనే నిదానం కూడా వాడింది. జై శ్రీరామ్ అనే నిదానం వాడితే పైసలు వస్తాయా? పైసలు వస్తాయా అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా అనే మాట అడగడమే తప్పన్నది. ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. మేము అంటాం బరాబర్ జై శ్రీరామ్ అంటాం, మీకు నచ్చకపోతే అనకండి అంతే తప్ప జై శ్రీరామ్ అంటే బాధ ఏమవుతుంది? ఎవరి ఇష్టం వాళ్ళదండి. సపోజ్ మీరు ఓం నమ శివాయ అనండి, దాన్ని మేము వ్యతిరేకించాం కదా. మాకు జై శ్రీరామ్ అనడం ఇష్టం, మేము అంటాం. మీరు ఓం నమ శివాయ అనండి, ఇంకేమైనా అనండి. 30 కోట్ల దేవతలు ఉన్నారు, మీరు ఏ నినాదం తీసుకున్నా అది మీ వ్యక్తిగతానికి వదిలేస్తాం తప్ప ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి విమర్శ అనేది కరెక్ట్ కాదు. ఫైనల్ గా బీజేపీ మహిళా నాయకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ మహిళా నాయకులందరికీ కూడా మహిళలు పురుషులు అనే తేడా ఏం లేదు. రాజకీయ రణరంగంలో అందరూ సమానమే. అందరం కూడా ఏ సమస్య ఉన్నా కలిసికట్టుగా ముందుండి కొట్లాడాలనేదే నా ఉద్దేశం. అందరికీ నమస్కారాలు. నా పేరు హరిప్రసాద్ జిడిమెట్ల. నూతనంగా ఏర్పాటైన యువమోర్చా రాష్ట్ర కమిటీలో కార్యదర్శి బాధ్యత వచ్చింది. దీన్ని సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారి నాయకత్వంలో రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు తెలంగాణ 1969లో కానీ మలివేశ ఉద్యమంలో కానీ 2009లో కానీ ఇచ్చిన తెలంగాణ మనం వెనుకకు తీసుకోవడంలో ఎంతోమంది యువకులు బలిదానం ఇచ్చినారు. దాదాపు 1200 మంది పైచులకు యువకులు బలిదానం ఇచ్చారు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుతాం. నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చడం కీలక పాత్ర పోషిస్తామని చెప్పి వారి సాక్షి అమరవీరుల సాక్షిగా
ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది యువమోర్చా అధ్యక్షుడు గణేష్ కుండే గారి నాయకత్వంలో. అందులో భాగంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ మేము ఒకటే విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ శాఖ పక్షాన మీరు అధైర్యపడకండి. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే. నిరుద్యోగులకు ఏవైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని ఓట్లు దండుకున్నాకల్లా మిమ్మల్ని అయితే గాలికి వదిలేసినారో ఆ గాలికి వదిలేయడంతో మీరు నిరుత్సాహం ఉన్న పరిస్థితి అది ప్రతి ఒక్క యువమోర్చా కార్యకర్త తెలుసు కాబట్టే మీ బాధను అర్థం చేసుకున్నాం కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ యువమోర్చా నాయకులు కానీ అనేక ఉద్యమాలు చేసినారు. అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగానే పోయిన కుటుంబ పార్టీ పాలన బీఆర్ఎస్ పొందబెట్టినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి నిరుద్యోగులని అలానే మభ్యపెట్టి మేము ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, యువకులకి స్కూటీలు ఇస్తాము, ఉద్యోగ భరోసా కార్డు ఇస్తాము, విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాం, 10 లక్షల భరోసా కార్డు ఇస్తామని అనేక హామీలు ఇచ్చినాం. ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పరిచే విధంగా మిమ్మల్ని అవిశ్వాసాలకి నెట్టివేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. ఒకటే ప్రశ్న, బీఆర్ఎస్ ని బొంద పెడతాం, కాంగ్రెస్ ని తరం కొడతాం అంటారు కదా, మీ వెనకాల పట్టుకున్న ప్లకార్డ్ మీద రేవంత్ రెడ్డి 4000 నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని అడుగుతున్నారు. ఎక్కడా అని అంటే ఎప్పుడు ఇస్తారని తెలుసా వాళ్ళు? అంతకంటే ముందే హామీ ఇచ్చినాడు నరేంద్ర మోదీ, స్విస్ బ్యాంకులకి వెళ్ళి నల్లధనాన్ని గుంజుకొచ్చినాక నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? స్విస్ బ్యాంక్ లా నరేంద్ర మోడీ ఏమన్నారంటే మన దేశంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు ఏవైతే సంపద ప్రజల నుంచి లూటీ చేసినారో ఆ సంపద ఎంత ఉందంటే స్విస్ బ్యాంక్లో ఎంత దాచారో దానికి సమానంగా ఉందని చెప్పారు. కానీ స్విస్ బ్యాంక్లోని డబ్బులు తెచ్చి ఇక్కడ పంచుతారని అంటే అంత సంపద అక్కడ ఉంది. అది గిట్ట స్విస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ అకౌంట్ లో మనము మీరు అదే మాటలు కొన్ని వక్రీకరించినారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నల్లధనం ఎంత ఉందని స్విస్ బ్యాంక్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తమ వ్యక్తిగత ఖాతాలో గణిస్తే అంటే విభజన చేస్తే 2 లక్షలు పడతాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క యువకునికి పడితే ప్రతి ఒక్క భారతీయునికి పడతాయని చెప్పి ఆ విధంగా లెక్క చెప్పడం జరిగింది. అంత సొమ్ము అక్కడ ఉంది. అంత సొమ్ము ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని చెప్పి చెప్పడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మన మిత్రులు అన్నారు, దాంతోపాటు ఇప్పుడు మీరు అంటున్నారు స్విస్ బ్యాంక్లో డబ్బులు తెస్తా అని చెప్పి ఏదో అబద్ధ ప్రచారాన్ని మీరు ముంగడ తెచ్చినారు. కానీ మేము దానికి ఏమంటలే. కానీ మేము చెప్తున్నాం, ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక 2014 తర్వాత జరిగిన అనేక రిఫార్మ్స్ మూలంగా ప్రతి ఒక్క భారతీయుడికి మేము ఏదైతే మీరు అంటున్నారో 2 లక్షల పైచీలకు ప్రతి ఒక్క భారతీయుడికి వస్తుందని దానికంటే రెట్టింపు లాభం చేకూర్చినాం. ఇదివరకు మొబైల్ డేటా మీరు చూసుకుంటే గంట సేపు మొబైల్ డేటా వాడితే మీకు దాదాపు 150 దాకా ఖర్చు అవుతుంది 2014 ముందు. ఈరోజు మీకు అదే 200 పెడితే మీకు 3 నెలల వరకు మొబైల్ డేటా ఉచితంగా వస్తుంది. ఒక గంట సేపుకి పెట్టే ఖర్చు 2014 ముందు, అదే ఖర్చుతో మీకు ఇప్పుడు 3 నెలలు ఉచితంగా మొబైల్ డేటా వస్తుంది. మీరు అంటారు ఈ మొబైల్ డేటా వల్ల ఏం ప్రయోజనం చేకూరిందంటే మీకు ఈరోజు తెలుసు, మీకు 2020లో కానీ 2019 ఆ కాలంలో ఎవరైతే యూపీఎస్సీకి సెలెక్ట్ అయినాడో ఆ అభ్యర్థి రైల్వే స్టేషన్లో హమాలి పని చేసుకుంటూ చెవుల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ ఛానల్ మీలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఒక సబ్జెక్ట్ని గ్రహించి ఆయన కేవలం మొబైల్ డేటా ఆధారంగా డైలీ ఆయన చదువుకోవడం జరిగింది. హమాలి మూట ఆయన మోసుకునే చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్ ద్వారా ఆయన నేర్చుకోవడం జరిగింది. ప్రిలిమ్స్కి యూపీఎస్కి ప్రిపేర్ అయ్యి ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం జరిగింది. అంటే మొబైల్ డేటా ద్వారా మీకు అంత లబ్ధి చేస్తుంది. ఒక సాధారణ కూలీ యువకుడు కూడా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే ఆయన నరేంద్ర మోడీ గారు తెచ్చిన రిఫార్మ్స్ ద్వారానే ఆ లబ్ధి. దీనికంటే ఎక్కువ లబ్ధి అయితే డబ్బులు వెలగడలేము కదా. ఆ కూలీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం వచ్చింది. ఆయన జీవితమే అలా కుటుంబమే మార్చగలిగింది. 10 మందికి ఇన్స్పిరేషన్ స్థాయికి ఎదిగిందా. దాంతోపాటు మీరు ఎన్నో అంటున్నారు, వాళ్ళు చెప్పిన డబ్బుతో పోల్చితే మీరు 2014 ముందు నేషనల్ హైవేస్ ఉంటున్నాయి ఈ దేశంలో. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నది? ఈరోజు నువ్వు వరంగల్కి పోవాలంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కానీ ఇటు ఖమ్మం పోవాలా కానీ కేవలం 3 గంటలు ఈరోజు ప్రయాణం. ఎందుకు ఆ ప్రయాణం ఏంటంటే మీకు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అంతర్జాతీయ స్థాయి రోడ్డు నిర్మాణం ఉంది కాబట్టి ఈరోజు ఆదిలాబాద్కి కానీ లేకపోతే దక్షిణాన ఖమ్మంకి కానీ అటు వెస్ట్ సైడ్ ఉన్న మహబూబ్నగర్ కానీ పోగలుగుతుంది. బీజేపీ యువమోర్చా నాయకత్వం మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు కదా? ఎవరికి? బీజేపీ నాయకత్వం మొత్తానికి యువమోర్చా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సెక్రటరీగా ఏం చెప్పదలుచుకున్నారు? వారికి చెప్పాలా యువకులకు చెప్పాలా? వారికి చెప్పండి. మీ బీజేపీ నాయకులకి ఎట్లా పనిచేయమంటారు వాళ్ళకి?
ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఉద్యమాలు జరిగినా మీ ప్రాధాన్యత లేదా మీ ప్రస్తావన చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఒక వాదన ఉన్నారు. ఏది యువమోర్చదా అన్న యువమోర్చా మీరు మిగతా పార్టీలతో పోలిస్తే మిగతా పార్టీలకి పెయిడ్ వర్కర్లు ఉన్నారు. ఆ పార్టీలు ఇదివరకు అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. మీరు ఒకటి గమనిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ విభాగం కానీ ఇంతవరకు వాళ్ళని ఎన్ని కేసులు బుక్ అయ్యాయి? 2014 కాదు, 2014 తర్వాత అంతకంటే ఎక్కువ కేసులు మా యువమోర్చా నాయకుల మీద అయినాయి. అది మీరు గుర్తించాలి. అది మీరు టీవీ9 యూట్యూబ్ అనేటువంటి మెన్షన్ మీడియాలో వచ్చింది. ఇదివరకు భానుప్రకాష్ గారు ఉండే వారిని ఎన్ని కేసులు బుక్ అయినాయి? 2014 తర్వాత. 2014 అంటే ఉద్యమం సమయం ఉంది. 2014 మన రాష్ట్రమేగా. మన రాష్ట్రంలో యువకులకి స్వేచ్ఛ లేదు, రాజ్యాంగ హక్కులు లేవంటే కేవలం 2014 తర్వాత టీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ హయాంలో మీకు తెలిసిపోతుంది. ఎక్కువ కేసులు భరించిన ఎవరంటే యువమోర్చా నాయకులే. 6 సార్లు జైలుకు పోయినారు యువమోర్చా నాయకులు. 6 సార్లు. ఇది ఏ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ బీఆర్ఎస్ యువజన విభాగం కానీ ఏ యువ నాయకులు అన్ని కేసులు లేవు. కేవలం భారతీయ జనతా యువమోర్చా నాయకుల మీదే ఉన్నాయి. అంటే అర్థం చేసుకొని మేము గ్రౌండ్ లో ఎంతో కొట్లాడుతున్నాము. వారికంటే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ 70 సంవత్సరాలు పవర్లు ఉండే, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పవర్లు ఉన్నాయి. డబ్బులు ఉంటాయి, వాళ్ళు చూపెట్టగలుగుతారు. మా డబ్బులు లేవు కానీ మేము ప్రజల గురించి గ్రౌండ్ లో కొట్లాడుతున్నాం కాబట్టి మేము అన్ని కేసులు ఉన్నాయి. 6 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. 43 రోజులు జైలుకి వెళ్ళడం జరిగింది. గుర్రంపోడి విషయంలో కూడా యువమోర్చనే కీలక పాత్ర పోషించారు కాబట్టి 43 రోజులు జైలు వేయడం జరిగింది. ఇది మీరు గుర్తించాలని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కానీ యూట్యూబ్ యాజమాన్యం కానీ విజ్ఞప్తి గుర్తు చేస్తున్నా. యువమోర్చా చుట్టూ విశ్వాసం ఇస్తా ఉన్నాం ప్రజలకి, యువకులకి. మీ పక్షాన భారతీయ జనతా యువమోర్చా పోరాటం ఉంటుంది. విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగ యువకుల పక్షాన కానీ, యువకుల పక్షాన కానీ మీకు ఇచ్చిన హామీలు ఏవైతే కుటుంబ పార్టీలు మీకు ఏదైతే కళ్ళబోలే హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చడంలో యువమోర్చా కీలక పాత్ర పోయిస్తారని ఈ సందర్భంగా తెలుపుతూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.